ఆచి చికెన్ మసాలా. ఇక రాజమండ్రి హిట్ అండ్ రన్ ఘటనలో తీవ్రంగా గాయపడిన పీజీ మెడికో డాక్టర్ ప్రియాంక కన్నుమూశారు. హైదరాబాద్లోని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం 3:22 కన్నుమూశారు. ఆగస్టు 3వ తేదీన రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మాల్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడి మద్యం మత్తులో కారును వేగంగా యువకులు నడపడంతో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో కింద పడిపోయిన ప్రియాంక తలపై నుంచి కారు దూసుకెళ్లడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఇక రాజమండ్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఈ ఘటనకు కారణమైన నిందితులు ఇద్దరిని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజమండ్రి కారు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. నిందితుల నిర్లక్ష్యం, మద్యం మత్తు వల్ల ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రియాంక మృతి చెందింది అనే వార్త తీవ్ర విచారం కలిగించిందని, తనను ఈ ఘటన కలిచివేస్తోందని తెలిపారు. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని, తమ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిని కఠిన శిక్షలు పడేలా చూస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సీఎం ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక మెడికో ప్రియాంక మృతిపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కలచివేస్తోందని అన్నారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించామని తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి అనిత, ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు.